వాళ్ళ అకాడమిక్స్ ఏవైతే ఉన్నాయో వారి ద్వారా టీచర్స్ ద్వారా వాళ్ళని మోటివేషన్ చేసి మోటివేషన్ చేసి దాని ద్వారా రూపేణ సృజనాత్మకతను ఎదుర్కొనడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మా పిల్లలు ఎంతో చక్కగా మంచి నైపుణ్యంతో వాళ్ళు సాధిస్తున్నారు కాబట్టి గత రిజల్ట్స్ వెళ్ళి మనం చూసుకున్నట్లయితే 70% రిజల్ట్స్ ఎల్లప్పుడూ కూడా మేము 70% రిజల్ట్స్తో ముందుకు వెళ్తున్నాం జరుగుతుంది. ఇప్పుడు మాది ఆల్మోస్ట్ 30th ఇయర్ క్రాస్ అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము ఈ సైన్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు చక్కమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నమస్కారం, నా పేరు శ్రీ లక్ష్మీ శైలజ. ఐఎమ్ ద వైస్ ప్రిన్సిపల్ వాగ్దేవి స్కూల్. అండ్ ఈరోజు మన సివి రామన్ ఎఫెక్ట్ నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ మన వాగ్దేవి స్కూల్లో అక్కయ్యపాలెంలో జరుగుతున్నది. ఈరోజు పిల్లలందరూ కూడా 60+ ప్రాజెక్ట్స్ వాళ్ళ టెక్స్చువల్ వాళ్ళ అకాడమిక్ క్యాలెండర్ నుంచి 60+ ప్రాజెక్ట్స్ పిల్లలందరూ కూడా చక్కగా చేస్తున్నారు. ఈరోజు పిల్లలందరూ కూడా వాళ్ళ టాలెంట్స్ అన్నీ కూడా పేరెంట్స్ రీచ్ చేయడం కోసం పిల్లలు ఏది చెప్తారు, ఎలా చెప్తారు, ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారని ఈరోజు మన వాగ్దేవియన్స్ ప్రూవ్ చేయడానికి ఈరోజు మన షోని మనం కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు గెస్ట్గా మనకి చాలా కంపెనీస్కి సీఈఓగా, అమెరికన్ కంపెనీస్కి సీఈఓగా పనిచేసిన వాళ్ళ రాజు గారు విజిట్ చేశారు. పిల్లలందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ పిల్లలందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ పార్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద టీచర్స్. రియల్లీ దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ వర్క్. అండ్ పిల్లలు కూడా దే హ్యావ్ అవుట్కమ్ విత్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్స్. ఈరోజు చాలా మంచిగా చక్కగా పిల్లలు ప్రతి ప్రాజెక్ట్ని కూడా సివి రామన్ సైన్స్ ఎఫెక్ట్తో మన రామన్ ఎఫెక్ట్ మన సైన్స్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా చాలా చక్కగా చేస్తున్నారు. సైన్స్ ఎలా ఉంది? సైన్స్ అనే సబ్జెక్ట్ ఏంటంటే ఈ రోజుకి ఇది అయిపోయింది అని చెప్పడానికి లేదు. సైన్స్ అనేది ప్రతిరోజు ప్రతి ఇయర్ కొత్త ఇన్వెన్షన్స్తో కొత్త అప్డేట్స్ వస్తూ ఉంది. సో పిల్లలకి రైట్ ఫ్రమ్ ఎల్కేజీ లెవెల్ నుంచి సైన్స్ అనే ప్రాజెక్ట్స్ అంటే పార్ట్స్ ఆఫ్ ది బాడీ నుంచి పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ నుంచి పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో ఫోటోసింథసిస్ అనేది ఎలా జరుగుతుంది, ఆ తర్వాత ఆ ఫోటోసింథసిస్ని మైక్రో లెవెల్లో ఎలా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఈరోజు మనకి ప్లాట్ఫామ్లో చూపించడం జరిగింది. సో దట్ పిల్లల్లో సైన్స్ పట్ల ఇంకా ఎక్కువ అవగాహన అయ్యి మంచి సైన్స్ స్టూడెంట్స్ తయారవ్వాలని, మంచి టాలెంటెడ్ స్టూడెంట్స్ తయారవ్వాలని ఈరోజు మన ప్రిన్సిపల్ సార్ మనందరికీ కూడా టీచర్స్కి మీటింగ్ పెట్టి ఈ కాన్సెప్ట్ మీద ఈరోజు సైన్స్ డే చేయడమని మనకి ఆదేశాలు ఇవ్వడంతో మేమందరం కూడా మన స్టాఫ్ అందరూ కూడా ఈరోజు సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. అలాగే ఈ సైన్స్ డేకి చక్కగా మన పేరెంట్స్ అందరూ కూడా మంచి సపోర్ట్ ఈరోజు దగ్గరగా 800 to 1000 అటెండెన్స్ మనకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనందరం కూడా. చక్కగా అందరూ వచ్చి ఇస్తారని మా పిల్లల్ని చేస్తారని